మన ప్రియ ప్రభు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనందరితో మాట్లాడేటువంటి వాక్యం ఏమిటంటే, దేవుడు మనల్ని జయించేవారుగా చూడాలనుకుంటున్నాడు. మన బలహీనతలను, మన యొక్క ఫెయిల్యూర్స్ను, అదేవిధంగా మనం ఎక్కడైతే వీక్గా ఉన్నామో అక్కడ తన కృప ద్వారా శక్తిని ప్రవహింపజేసి ఆ చోటును మనల్ని బలవంతులుగా చూడాలనుకుంటున్నాడు. అందుకే ప్రతిసారి దేవుడు మన వీక్నెసెస్ను ఎక్స్పోజ్ చేయాలనుకుంటాడు. ఎట్లా అంటే, ఎప్పుడైతే ఒక సమస్య లేకపోతే ఒక టెంప్టేషన్ మన ముందు ఉంటుందో అప్పుడు రియల్ వి అంటే రియల్ అజ్ ఏదైతే మనం నిజముగా ఉన్నామో మనం బయటకు వస్తాం. చూడండి, ఇప్పుడు ఆదాము అవ్వలు చూసినట్లయితే ఆ ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని అక్కడ పెట్టకపోతే వాళ్ళ యొక్క రియాలిటీ, వాళ్ళ యొక్క నిజ స్థితి ఏంటి అనేటువంటిది అర్థమయ్యేది కాదు. అదేవిధంగా అబ్రహాముకు ఎదురు చూసి పిల్లలు పుట్టినప్పుడు తన యొక్క భార్య వచ్చి, నువ్వు హగరుతో వెళ్ళు, నీవు సంతానం పొందుకో అని చెప్పేసి అన్నప్పుడు, దట్ ఈస్ ద పాయింట్ వేర్ అబ్రహాం వాజ్ టెంప్టెడ్. ఆ యొక్క స్థలంలో అబ్రహాము ఏమైనాడండి? శోధించబడ్డాడు. ఒకవేళ ఆ ఫేజ్లో గనక అతడు మనకు సంతానం ఇస్తానన్నాడు దేవుడు, అందుకే అంత గొప్ప ప్రాంతం నుంచి, ఆ దేశం నుంచి మనం వచ్చి ఇక్కడ కానాను దేశంలో గుడారాలు వేసుకొని ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు నిరీక్షించాం. ఇప్పుడు ఒకవేళ కనుక హగరుతో వెళ్ళి సంతానం కంటే గనుక అది దేవుని దృష్టిలో ఒకవేళ అది సరైనటువంటిది కాదు అని చెప్పేసి ఒకవేళ అని ఉంటే ఆ పాయింట్లో అబ్రహాం గెలిచేటువంటి వాడు. కానీ అబ్రహాము షారా చెప్పినటువంటి మాట విన్నాడు. అదేవిధంగా మనము ఇస్సాకు యొక్క జీవితాన్ని చూస్తే కనుక, ఇస్సాకు కూడా ఒక సిచ్యువేషన్లో తను కూడా సేమ్ ఇదే పరిస్థితి గుండా పోయాడు. ఎట్లాంటి పరిస్థితి అంటే, తను బావులు తవ్విస్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి ఒక్కొక్కటి పూర్తి చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఫిలిస్తీన్లతో గొడవపడి ఆ బావులను తను స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇస్సాకు ఏం చేశాడంటే వాటిని ఫిలిస్తీన్లకు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ రియల్ ఐజాక్ అంటే నిజమైనటువంటి ఇస్సాకు అనేటువంటి ఆయన అక్కడ బయటకు వస్తున్నాడు. ఒకవేళ ఇస్సాకు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి ఆ నీళ్ళ విషయంలో గనక పోరాడితే అక్కడ నిజంగా దేవుని మీద ఇస్సాకు ఆధారపడుతున్నట్టుగా అనిపించేటువంటి వాడు కాదు. అక్కడ ఇస్సాకు యొక్క నిజమైనటువంటి స్థితి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా యాకోబు గురించి కూడా మనం చూస్తే, యాకోబు ఏం చేశాడండి? తన యొక్క అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు, మోసం చేశాడు. తర్వాత మామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా చాలా విధములైనటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. అంటే చూడండి, కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మన నిజ స్థితి అనేటువంటిది బయటకు వస్తుంది. ఇట్లా మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వందల ఎగ్జాంపుల్స్ మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరు ఈ పాయింట్ గుండా పోయినటువంటి వాళ్ళే. యోసేపుని చూసి యోసేపు అన్నలు అసూయపడ్డారు. యోసేపు మీద క్రూరమైనటువంటి దృష్టి పెట్టారు. యోసేపును తండ్రి అయినటువంటి యాకోబు ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు ఈ అన్నలు అసూయ చేత, ద్వేషం చేత ఏం చేశారండి? ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఒకవేళ గనక యోసేపు అనేటువంటి వ్యక్తి గనక లేకపోతే వీళ్ళలో ఎంత పగ ఉంది, ఎంత క్రూరత్వం ఉంది, ఎంత అసూయ ఉంది అనేటువంటిది బయటకు వచ్చేవి కానే కాదు. అదేవిధంగా మోషేని తీసుకున్నట్లయితే మోషే పరిస్థితి కూడా అంతే. మోషేలో కోపం అనేటువంటిది ఉంది. దాన్ని దేవుడు డీల్ చేయాలనుకున్నాడు. అందుకే అతని కళ్ళ ముందు ఒక ఐగుప్తీయుడు హెబ్రీని బాధ పెట్టడం చూశాడు. దాన్ని ఓర్వలేక ఐగుప్తిని చంపేశాడు. ఆ సమస్య చేత బాధపడుతున్నటువంటి మోషేను దేవుడు డీల్ చేయడానికి 40 సంవత్సరాల అరణ్యంలో పెట్టాడు. ఆ తర్వాత సుమారుగా 20 లక్షల మంది ఇజ్రాయేలీలను నడిపించడానికి మోషేను దేవుడు
తర్ఫీదిస్తూ వచ్చాడు. కానీ చివరిలో మోషే ఆ కోపమును డీల్ చేయకుండా, అంటే దేవుడు తనకు తర్ఫీదు ఇచ్చినప్పుడు తన బలహీనత విషయమై తను దేవుని సన్నిధిలో ఒకవేళ కనుక నలగొట్టుకొని ప్రార్థించి ఉంటే గనక, దాని విషయమై దేవుని యొక్క సహాయమును వేడుకుంటే గనక, ఒకవేళ తను ఆ నీళ్లు లేనటువంటి సమయంలో బండను కొట్టకుండా ఉంటే గనక అతడు పాలుతేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి వెళ్ళేటువంటి వాడేమో. ఇట్లా మనం చూసుకుంటూ పోయినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక చోట గాడ్ ఎక్స్పోజ్డ్ దేర్ వీక్నెసెస్, దేవుడు వారి బలహీనతలను ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడనమాట. ఎందుకు మరి దేవుడు బలహీనతలను ఎక్స్పోజ్ చేస్తాడు అంటే, ఆ చోట దేవుని యొక్క శక్తి అవసరము అని చెప్పేసి ఆయన అనుకుంటాడనమాట. నువ్వెక్కడ బలహీనుడుగా ఉంటావో అక్కడనే దేవుని యొక్క శక్తిని తన కృప ద్వారా అనుగ్రహించి తన శక్తి చేత నిలబెట్టాలనుకుంటాడు. నువ్వెక్కడనైతే దేవుని యొక్క త్రోవలో నుంచి తొలగిపోతున్నావో, అంటే శరీరానికి అవకాశం ఇస్తున్నావో, శరీర క్రియలకు అవకాశం ఇస్తున్నావో, లేకపోతే బలహీనతలో చిక్కుబడడానికి ఒకవేళ త్రోవ తప్పిపోతున్నావేమో, ఆ చోట్ల దేవుడు తన సామర్థ్యాన్ని ఇచ్చి నిలబెట్టాలి అని అనుకుంటాడు. అందుకే గాడ్ విల్ ఎక్స్పోజ్ ద పీపుల్. దేవుడు ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు. చూడండి, కొన్నిసార్లు మనము కొంచెం షార్ట్ టెంపర్ అనుకుందాం. ప్రతిసారి కూడా మనని కోపంలోనికి తీసుకొచ్చే వాళ్ళే అందరూ ఉంటారు. అటొచ్చి భార్య వచ్చి ఏదో మాట అంటుంది, లేకపోతే భర్త వచ్చి ఏదో మాట అంటాడు, ఆఫీస్కి వెళ్తే బాస్ ఎవరో అంటారు, లేకపోతే ఫ్రెండ్స్ అంటారు, లేకపోతే ఎవరో ఎక్కడనో ఆ మార్కెట్కి వెళ్ళి ఏదో కొనే దగ్గరనో ఏదో ఒక చోట అవి కాటప్ మనము పట్టబడుతూ ఉంటాం. తర్వాత మళ్ళీ మనం రిగ్రెట్ అవుతూ ఉంటాం. అయ్యో, నేను అది అనుకుంటే బాగుండునేమో, నేను ఇట్లా మాట అనుకుంటే బాగుండునేమో అని చెప్పేసి మనము చాలాసార్లు కూడా బాధపడుతూ ఉంటాం, నొచ్చుకుంటూ ఉంటాం. అయితే ఈ సంఘటనలు అన్నీ కూడా ఎందుకు మన జీవితంలో జరుగుతున్నాయంటే, గాడ్ ఈజ్ డీలింగ్ విత్ యూ. దేవుడు నీతో డీల్ చేస్తూ ఉన్నాడు. నీ బలహీనతను ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నప్పుడు దాని విషయమై ఒకవేళ కనుక మనం ప్రార్థించకపోతే, దాని విషయమై ఒకవేళ కనుక దేవుని సహాయాన్ని వేడుకోకపోతే, దాని విషయమై దేవుని యొక్క కృపను ఆధారం చేసుకొని ఆయన యొద్దకు రాకపోతే, we will be lose something. మనము చాలా కోల్పోతామనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలాసార్లు చాలామంది వాళ్ళ బలహీనతలు ఏంటో తెలుసుకుంటారు, కానీ వాటి విషయమై దేవుని సహాయాన్ని వేడుకోరు. అందుకే ఏ బలహీనతలు అయితే ఈరోజు ఉన్నాయో అవి సాతాను వాటిని వాడుకొని శాపములోనికి, నష్టములోనికి, మోసములోనికి, లేకపోతే నానా విధములైనటువంటి బలహీనతలోనికి తీసుకెళ్ళి వారిని దేవుని త్రోవలో నడవకుండా నాశనానికి సాతానుడు నడిపిస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఈ ఏరియాలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇంకా మనం ఉదాహరణలు చూస్తే, ఇక్కడ సౌలు రాజైన తర్వాత అతని రాజ్యంలో ఇంకొకరిని దేవుడు అభిషేకించాడు. ఆయన పేరే దావీదు. ఇక్కడ రియల్ సౌలు ఎప్పుడు బయటకు వచ్చాడంటే, దావీదు మీద దేవుని అభిషేకం ఉండడం చూసినప్పుడు. దావీదు ఎవరిని చంపాడండి? గొలియాతును చంపినప్పుడు నిజమైనటువంటి సౌలు బయటకు వచ్చాడు. అప్పుడు స్త్రీలు పాటలు పాడుతూ ఉన్నారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేశారనేటువంటి పాట పాడేసరికి ఇంకా సౌలులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన, సౌలు యొక్క రియల్ స్థితి, నిజమైనటువంటి స్థితి బయటకు వచ్చింది. ఇంకా వీడేం చేసుకుంటాడు, నా రాజ్యం తీసుకుంటాడు తప్ప ఇంకేం తీసుకుంటాడని చెప్పేసి ఆనాటి నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలపడం ప్రారంభం చేశాడంట. అంటే తన రియల్ స్థితి, తన నిజమైనటువంటి స్థితి ఎప్పుడు బయటకు వచ్చింది అంటే, తనకంటే ఒకడు ఎదుగుతున్నప్పుడు ఆ నిజమైనటువంటి స్థితి బయటకు వచ్చిందంట. చూడండి, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులు మనని ప్రూవ్ చేస్తూ ఉంటాయి. వాడు ముందు కారు కొనుక్కుంటాడు, లేకపోతే మన ఫ్రెండ్కు తొందర ఉద్యోగం వస్తుంది, లేకపోతే తొందర వివాహం అవుతుంది, పిల్లలు పుడతారు, లేకపోతే ఇల్లు కట్టుకుంటారు. అప్పుడు ఒక అసూయ, ఒక ద్వేషం అనేటువంటిది ఒకవేళ మన లోపలికి వస్తే, దట్ ఈజ్ యువర్ రియల్ యూ. అది నీవు నిజమైనటువంటి స్థితి నీది. ఒకవేళ నువ్వు వారిని బట్టి సంతోషించి దేవుణ్ణి గణపరిస్తే నీ లోపల ఎట్లాంటి అసూయ, ద్వేషం అనేటువంటిది లేదు అనేటువంటిది కూడా ప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా కొన్నిసార్లు మనల్ని అందరు కూడా విసిగించినప్పుడు మనము వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటాం, లేకపోతే వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాం. ఇట్లాంటిది స్థితులన్నిటి గుండా మనం తప్పకుండా ఒకసారి మనము నెట్టబడుతూ ఉంటాం అన్నమాట.
ఆ పరిస్థితుల్లో మనం ఏ విధంగా స్పందిస్తున్నాం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అక్కడనే దేవుడు నిన్ను డీల్ చేస్తున్నాడు అనేది మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. లాట్ ఆఫ్ టైమ్స్ వీఆర్ ఇగ్నోరింగ్ వాట్ గాడ్ ఈస్ డీలింగ్ విత్ అస్. దేవుడు మనతో ఏం డీల్ చేస్తున్నాడు అనేటువంటి విషయము మనకు చాలాసార్లు కూడా తెలియదు. మనం కొన్నిసార్లు వేటి నుంచి అయితే పారిపోవాలనుకుంటామో వాటినే దేవుడు మన ముందు పెడతాడు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే, అటు ముందుకు వెళ్ళలేక ఇటు వెనక్కి వెళ్ళలేక మనము కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితికి దేవుడు ప్రతి ఒక్కరిని తీసుకొస్తాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు దేనికైతే భయపడుతున్నారో వాటిని మీ ముందు పెడతాడు దేవుడు. కొంతమంది వివాహానికి భయపడతారు. కొంతమంది వివాహమైన తర్వాత నా భర్త ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పేసి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కు మీట్ గారు. ఒకవేళ పిల్లలు పుడితే పిల్లలు సాఫ్ట్గా ఉండాలి, నా మాట వినాలి, అట్లాంటి వాళ్ళు రావాలనుకున్నప్పుడు వీడు కోతిలాగా ఉంటాడు. ఒకడు చెప్పిన మాట అసలే వినడు, నీ మాటకు ధిక్కరిస్తూ తిరుగుతూ ఉంటాడు. అంటే గాడ్ ఈజ్ డీలింగ్ విత్ యూ. దేవుడు నీకు అక్కడ తర్ఫీదు ఇవ్వాలనుకుంటున్నాడు అనేది తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఫేజ్ గుండా, ఈ స్థితి గుండా ప్రతి ఒక్కరు కూడా వెళ్తూ ఉంటారు. చూడండి, ఒకసారి మనము హామానును కనుక చూస్తే, హామాను అదేవిధంగా మొర్దెకై. ఇక్కడ హామానుకు ఈగో ఎక్కువ, నాకు ప్రతి ఒక్కడు నమస్కారం చేయాలి. కానీ మొర్దెకై మాత్రము ఆ గేట్ దగ్గర ఉండే ఆయన నమస్కారం చేయట్లేదు. ఈ మొర్దెకై మీద పగ పెంచుకున్నాడు. ఎట్లయినా సరే ఈ మొర్దెకైని, అతని జాతిని, అతని వంశాన్ని నాశనం చేయాలి అని చెప్పేసి ఏమనుకున్నాడండి, పగ పెంచుకున్నాడు. అప్పుడు చివరికి అతని పరిస్థితి ఏమైపోయిందండి, ఏ మొర్దెకైనైతే చంపాలనుకున్నాడో అదే ఉరికయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. ఒకవేళ తను ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు, తన లోపల ఉన్నటువంటి బలహీనత కనుక బయటకు వచ్చినప్పుడు, ఇది సరైనది కాదు అని ఎప్పుడైతే తను గ్రహించి దేవుని యొక్క సహాయాన్ని తను వేడుకుంటూ ఉంటే కనుక అతనికి ఆ పరిస్థితి వచ్చేటువంటిది కాదు. ఈ విధంగా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఎన్నైనా చెప్పగలం. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఇస్కరియోతు యూదా ఉన్నాడు, డబ్బు సంచి దొంగిలించే ఆయన. యేసుక్రీస్తు ప్రభువు తీసుకెళ్లి డబ్బు సంచిని ఎక్కడ పెట్టాడండి, యూదా, దొంగ అయినటువంటి యూదా చేతిలో పెట్టాడు. యేసయ్య ఎంత ఓపిక పట్టి ఉండొచ్చు. ఎన్నిసార్లు పేతురు, అదేవిధంగా ఫిలిప్పు, బర్తులోమై, యాకోబు వీళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేసి ఉండొచ్చు యేసయ్యకు. యేసయ్య ఇంతకుముందు ఎన్ని దినారాలు ఉండేవి, ఇప్పుడు వాటిని వీడు దొంగతనం చేశాడు అని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసి ఉండొచ్చు. ఎన్నిసార్లు యేసయ్యకు ఈ శిష్యులందరూ, మిగతా శిష్యులందరూ వచ్చి చెప్పుండొచ్చు, అక్కడ డబ్బులు ఇంతే ఇచ్చాం కానీ ఇంత రాసి పెట్టాడు లెక్క, ఇంత అయిపోయిందని అంటున్నాడు ఖర్చు. ఈ విధంగా ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభువుకు కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. కానీ యేసయ్య ఒక్కసారి కూడా స్పందించలేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు ఎక్కడ అతడు బలహీనుడో అక్కడ ఆ బలహీనతను జయించే ఒక కృపను అనుగ్రహిస్తున్నప్పటికీ ఇస్కరియోతు యూదా దాన్ని వినియోగించుకోలేక చివరికి దేవుని యొక్క కృపలో నుంచి తొలగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, నేను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, గాడ్ విల్ ఎక్స్పోజ్ యూ. దేవుడు నిన్ను ఎక్స్పోజ్ చేస్తాడు. నీ రియల్ పర్సన్, నీలో ఉన్న రియల్ పర్సన్ను దేవుడు బయటకు తీసుకురావాలనుకుంటాడు. నీ లోపల కొన్ని దురాశలు ఉండొచ్చు, ఈరోజు పాపం ఉండొచ్చు, లేకపోతే కామాతురత ఉండొచ్చు, లేకపోతే పార్నోగ్రఫీకి అడిక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండొచ్చు, లేకపోతే డబ్బును చూడగానే తొందరగా అది కావాలనుకునేటువంటి ఆలోచన ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక బలహీనత. ఒకవేళ నీ లోపల బలహీనత ఉంటే బలహీనతతో డీల్ చేస్తాడు. ఒకవేళ నీ లోపల బలం ఉంటే ఆ బలం వలన కలిగేటువంటి గర్వం ఉంటే దాంతో కూడా దేవుడు డీల్ చేస్తాడు. ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే దాన్ని డీల్ చేసి ఆయన కృప ద్వారా నిన్ను బలవంతునిగా చేసి ఆయన మీద ఆధారపడినట్లుగా చేయాలని చెప్పేసి అనుకుంటాడనమాట. కాబట్టి ప్రతి సందర్భంలో మనకు పరీక్ష ఎదురైనప్పుడు, మనం సమస్యల గుండా లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ గుండా మనం పోయినప్పుడు తప్పకుండా దేవుని వైపు మనం చూడాల్సినటువంటి అవసరత ఉంది. లేకపోతే మనకు విజయం అనేటువంటిది ఎప్పుడు కూడా రాదు. ఒకసారి మనం మోషే యొక్క జీవితాన్ని చూస్తే కనుక, మోషేకు దేవుడు పేషెన్స్ నేర్పించాలనుకుంటున్నాడు, లేకపోతే ఆ కోపాన్ని తనలో నుంచి తీయాలి అని చెప్పేసి అనుకున్నాడు. అది తీయడానికే దేవునికి 40 సంవత్సరాలు పట్టింది. ఎక్కడ? అరణ్యంలో. అయినప్పటికీ కొన్ని సిచ్యువేషన్స్లో అతడు దాన్ని తాళలేక
దేవుడు తనకిచ్చినటువంటి గొప్పనైనటువంటి వాగ్దాన భూమిని, తన కొరకు నిర్దేశించినటువంటి పాలు తెన్నెలు ప్రవహించేటువంటి కానాను దేశాన్ని తను పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతడు దేని చేతనైతే డీల్ చేయాల్సింది ఉందో దానితో డీల్ చేయకుండా ఉండడం ద్వారా తన జీవితంలో రాబోయే కాలంలో ఏవైతే బహుమానాలు లేకపోతే ఆశీర్వాదాలు, దీవెన, ఆ వాగ్దానములు ఉన్నాయో వాటిని తను పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం కనుక సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో కనుక చదివితే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఈ మన్నా తిని తిని బోర్ కొడతా ఉంటుంది అన్నమాట. ఆ పరిస్థితిలో వాళ్ళందరూ కూడా మోషే మీదను అదేవిధంగా దేవుని మీదను సనుగుతూ ఉంటారు. ఒకసారి మనం 11వ అధ్యాయం కనుక చదివితే 4వ వచనంలో, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను అనగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రజలను, స్టిఫ్ నెక్డ్ పీపుల్ను మోషే నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిపించడానికి మోషేకు దేవుడు 45 సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చాడు అరణ్యంలో. ఆ గొర్రెల మందను కాయడం, ప్రతిరోజు ఉదయం వెళ్ళడం, ఆ అరణ్యంలో గొర్రెలను తింపుకొని రావడం. ఈ తర్ఫీదు పొందుకున్నటువంటి మోషే చివరికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు అతను అపాయింట్ చేసినప్పుడు ఎన్నోసార్లు మోషే మీదనో దేవుని మీదనో తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ అనేక సార్లు కూడా మోషే ఏం చేశాడంటే వారిని సహించాడు. చూడండి, వై గాడ్ అపాయింటెడ్ మోజే ఆన్ ద పీపుల్ దోస్ హూ రిబెల్డ్ ఎవ్రీ టైమ్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. మోషేనే దేవుడు తీసుకొచ్చి మాటికి తిరుగుబాటు చేసేటువంటి ప్రజల మీద అధికారిగా నియమించాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ వినని భర్తని నీకు అంటగట్టాడు. ఎందుకు? ఆ వినని పిల్లల్ని తీసుకొచ్చి నీకు ఇచ్చాడు. వాయ్? ఆ బాస్ సరిగా ఉండడు, ఆయన దగ్గరనే నీకు పని దేవుడిచ్చాడు. ఆ ఇంటి పక్కడు ప్రతిరోజు గెలుకుతూ ఉంటాడు, వాడిని నీ పక్కన ఎందుకు పెట్టాడు? దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ పర్పస్ఫుల్లీ ఆర్డైన్డ్. ఇవన్నీ కూడా ఏదో యాదృచ్ఛికంగా జరగలేదు. వీటన్నిటికీ దేవుడు ఒక ప్రత్యేకమైన పర్పస్, ప్రణాళిక ఉంటుంది అనేది మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి. చీటికి మాటికి కోప్పడం, చీటికి మాటికి గొడవపడడం, చీటికి మాటికి సనగడం, గునగడం, లేకపోతే ఆవేశపడడం, ఇట్లాంటివి మనం చేయొద్దు. వై గాడ్ అపాయింటెడ్ దెమ్? దేవుడు ఎందుకు వారిని నా జీవితంలోనికి అనుమతిచ్చాడు? ఎందుకు ఈ భర్తను, వినని భర్తనిచ్చాడు, తాగుబోతి భర్తనిచ్చాడు, వినని భార్యనిచ్చాడు, లేకపోతే ఈ పిల్లల్ని ఇచ్చాడు, లేకపోతే ఆ యొక్క బాస్ని ఇచ్చాడు, లేకపోతే పక్క ఇంటి వాడిని ఇచ్చాడు? ఇది ఎందుకు దేవుడు నా జీవితంలో పెట్టాడు అనేది గనక ఒకవేళ మనకు అర్థం కాకపోతే వి మిస్ ద బ్లెస్సింగ్స్, వి మిస్ ద గాడ్స్ పర్పస్. దేవుడు మన కొరకు నిర్దేశించినటువంటి ఉద్దేశము అంతా కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి కొన్నిసార్లు బయటకు వెళ్ళినప్పటికీ దేవుడు మళ్ళీ ప్రేమ చేత మనల్ని తన కృపలోనికి నడిపిస్తూ మనకు తర్ఫీదు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాడు. సరే, ఇక్కడ చూసినట్లయితే మోషేకు వ్యతిరేకంగా మిశ్రిత జనము తిరగబడుతూ ఉన్నారన్నమాట. ఎన్ని రోజులు మేము ఈ చవిసారం లేనటువంటి మన్నా తినాలి? ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఉల్లిగడ్డలు తిన్నాం, ఇవన్నీ తిన్నాం, ఆకుకూరలు తిన్నాం. ఇప్పుడైతే ఎప్పుడు ప్రొద్దున లేస్తే రాత్రి ఈ మన్నానే తింటున్నాం, ఈ మన్నా తప్ప మాకు ఇంకా వేరే గతి లేదు అని చెప్పేసి ముఖం పట్టుకొని మోషేను అదేవిధంగా దేవుణ్ణి తిడుతూ ఉంటే మోషేకు లోపల రగిలిపోతూ ఉందన్నమాట. అప్పుడు మోషే వచ్చి దేవుని దగ్గర ఏమని అంటున్నాడో మనం చూద్దాం. ఒక్కసారి మనం చూస్తే కనుక 10వ వచనంలో, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారము ద్వారం వద్ద వారు ఏడవగా మోషే వినెను. ఏం చేస్తున్నారంట? వాళ్ళ గుడారాల ద్వారం దగ్గర ఏడుస్తూ ఉన్నారంట. ఈ అరణ్యంలో దేవుడు వారు కష్టపడకుండా ఆహారం పెడితే వాళ్ళు తింటూ ఉంటే ఇప్పుడు అది తిని ఆయాసం అయిపోయి ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తున్నప్పుడు దేవుని కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా
ఉండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నీవేళ నీ సేవకుని బాధించితివి. ఈ మాట దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. చాలు. గాడ్ ఎక్స్టెండెడ్. దేవుడు ఎట్లా చేస్తాడంటే సాగదీస్తాడనమాట. ఎంతవరకు నువ్వు ఉంటావు, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. లాగుతూ ఉంటాడు, లాగుతూ ఉంటాడు, లాగుతూ ఉంటాడు. అప్పుడు రియల్ యూ కమింగ్ అవుట్, నిజమైనటువంటి నీవు బయటకు వస్తావు. ఎప్పుడు అననామ వచ్చి మాట ఉంటుంది, ఎప్పుడు ఫోన్ చేయనైనా ఫోన్ చేసి నేను తిడతాడు, ఎప్పుడు ఇట్లా ఉండని భర్త అట్లా ఉంటాడు. ద రియల్ యూ ఈజ్ కమింగ్ అవుట్. నిజమైనటువంటి నీవు బయటకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది మనకు చూపించాలనుకుంటాడు. ఇక్కడ ఈ మిశ్రిత జనం వచ్చి ఏడ్చినప్పుడు మాంసాపేక్ష కలిగినటువంటి ప్రజలు గుడారాల దగ్గర నిలబడి వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు, దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, మోషేలో ఉన్నటువంటి నిజమైనటువంటి మాట, హృదయం యొక్క అంతరంగంలో నుంచి వచ్చేటువంటి మాట ఇక్కడ బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే చాలాసార్లు కూడా చాలా సంవత్సరాలు మోషేను ఈ ప్రజలందరూ కూడా విసిగించారు. విసిగించినప్పుడు తనను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవేళ నీ సేవకుని బాధించితివి, ఎందుకయ్యా వీళ్ళని నాకు ఇచ్చి నాకు బాధ పెడతా ఉన్నావు? ఎన్నిసార్లు మీరు అనలేదు, దేవా ఈ భర్తనిచ్చి నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు, ఈ భార్యనిచ్చి ఎందుకు బాధ పెడుతున్నావు, ఈ భారాలన్నీ ఇచ్చి నాకు ఎందుకు బాధ, ఎందుకు ప్రభువా ఈ బాధించుతున్నావు నన్ను? నేనే ఉన్నానా నీకు? ఈ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేకపోతే ఓవైపు మనుషులు బాధలు, నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ నాకేనా నువ్వు పెట్టాల్సింది? నన్ను బాధించాలనుకుంటున్నావు ప్రభు, చంపితే నన్ను చంపేసాయి. ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మోషే కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకయ్యా నువ్వు నన్ను బాధిస్తూ ఉన్నావు వీరందరినీ, ఈ స్టిఫ్ నెక్డ్ పీపుల్ను, అంటే ఆ యొక్క ఎప్పుడు కూడా వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటి వారిని నాకు ఇచ్చి నువ్వు నన్ను ఎందుకు బాధిస్తూ ఉన్నావు అని చెప్పేసి అంటూ ఇంకేమంటున్నాడంటే, నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితిన, నేనే వీరిని కంటిన, పాలిచ్చి పెంచడు తండ్రి పిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకు ఎక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమేమని అడుగుచున్నారు. తినడానికి మాకు మాంసమే అని చెప్పేసి అడుగుతున్నారు. వీరిని నేనేమైనా గర్భం ధరించానా? వీరిని ఏమైనా కన్నానా? ఒకని తండ్రి తన పిల్లలను మోసుకొని పోయినట్లుగా నేను ఈ 20 లక్షల మందిని, లేకపోతే ఇంత విస్తారమైనటువంటి ప్రజలను నేను మోసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు ఎందుకు ఇచ్చావు నాకు ఈ భారం, ఎందుకు ఇచ్చావు ఈ బాధ్యత అని చెప్పేసి దేవుణ్ణి తను ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించి తినా, నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. ఈ భారమంతా ఎందుకయ్యా నా మీద పెట్టావు? చూడండి, కొన్నిసార్లు మీ కుటుంబంలో ఉన్న సమస్యలను చూసి ఆ భర్త ఏది పట్టించుకోడు, వస్తాడు సప్పుడు తింటాడు, పడుకుంటాడు, ఆ పిల్లలు సైలెన్స్, ఏ భారం లేనట్టుగా ఉంటారు. నువ్వేమో రాత్రంతా ఆలోచించి ఏడుస్తూ ఉంటావు, ప్రభువా ఈ భారం ఎందుకయ్యా నా మీద పెట్టావు? యు ఆర్ చోజన్, యు ఆర్ అనాయింటెడ్ టు బేర్ ద బర్డెన్స్. నువ్వు అభిషేకించబడినటువంటి వాడవు ఆ భారములను భరించడానికి. యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్. దేవుడు నీకు ఆ సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి అందులోనికి నేను తోశాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, సహించగలిగినంత కంటే ఎక్కువగా ఏ ఒక్కరిని కూడా శోధింపబడనీయడట. అంతకంటే ఎక్కువగా సహించక దానికి మించి, అంటే చూడండి, నీకు నీ సామర్థ్యానికి మించి ఏ బలహీనత, ఏ శోధన, లేకపోతే ఏ శత్రువు ఎవడు కూడా రాడు. అంత మాత్రమే కాదు, ఆ సమస్యల నుంచి, ఆ శోధనల నుంచి తప్పించుకునేటువంటి మార్గమును కూడా దేవుడు కలగజేస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా కృప యొక్క పరిమాణం ఇవ్వబడి ఉన్నది. గాడ్ గివెన్ ఎవ్రీబడి ద మెజర్ ఆఫ్ ఫెయిత్, లేకపోతే మెజర్ ఆఫ్ గ్రేస్. కృపతో దేవుడు ఒక్కొక్కరిని తన ఒక పరిమాణము చేత ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ గురించి సిద్ధపరుస్తూ ఉంటాడనమాట, వారిని నిర్మిస్తూ ఉంటాడనమాట. కాబట్టి మీరు వాటిని తాళగలుగుతారు కాబట్టి, మీరు ఆ సమస్యలను తట్టుకొని నిలబడగలుగుతారు కాబట్టి ఆ ఇబ్బందిలో కొలిమిలో దేవుడు మిమ్మల్ని పెట్టాడు. లేకపోతే మీకు
ఆ కుటుంబం ఇచ్చేవాడు కాదు, లేకపోతే మీకు ఆ భార్యని ఇచ్చేవాడు కాదు, లేకపోతే మీకు ఆ భర్తని ఇచ్చేవాడు కాదు, మీకు ఆ విననటువంటి పిల్లల్ని ఇచ్చేవాడు కాదు, లేకపోతే ఈ సమస్యల మధ్య మిమ్మల్ని పెట్టేవాడు కానే కాదు. మరి అట్లా పెట్టి మిమ్మల్ని బాధించి మిమ్మల్ని నాశనం చేయాలని దేవుని యొక్క చిత్తమా? కాదు. మీరు దేవుని కృప ద్వారా వాటిని జయించి ఆయనకు మహిమ తీసుకొని వస్తారనేటువంటి ఉద్దేశంతోనే ఆయన వాటిని పెట్టాడు తప్ప, అదేవిధంగా మీరు ప్రతిసారి దేవుని మీద ఆధారపడాలి, ఆయన ద్వారానే మీరు చేయగలరు అనేటువంటి విషయాన్ని మీకు నేర్పించడానికే తప్ప ఇంకా మరే ఉద్దేశం లేదు అనేటువంటిది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమైందండి? దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కనే భరించాలా అనగానే దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తే కనుక ఇక్కడ 16వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీ ఒంటిగా మోయకుండినట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. చాలు. ఇక్కడ మోషే ఒక విషయాన్ని మర్చిపోయాడు. ఏంటంటే, ఈ భరిస్తున్నటువంటి భారమంతా తను కాదు కానీ తనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అందుకే పౌలు అంటాడు, నా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు నా అంతటా నేనే సమర్థుడను కాదు కానీ నా సామర్థ్యము దేవుని వలన కలుగుతుంది అంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రికలో అంటాడు, కార్యసాధకమగు క్రియాశక్తి వలన నేను బహుగా ప్రయాసపడుతున్నాను అంటాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఏదైనా చేస్తున్నామంటే, మనం దేన్నైనా సహిస్తున్నామంటే, మనం దేన్నైనా ఎదుర్కొంటున్నామంటే అందులో మన బలము కానీ, మన శక్తి కానీ, మన సామర్థ్యం కానీ ఏదీ లేదు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, నేను ఒంటిగా భరించాలా, నేను ఒక్కనే భరించాలా ఈ భారము అన్నప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒక 70 మంది నువ్వు ఏర్పాటు చేసుకో. నీతో పాటు ఆ 70 మంది అధిపతులు, అధికారులు నీ భారాన్ని వాళ్ళు కూడా భరిస్తారు. వారి మీదికి నా ఆత్మను పంపిస్తాను. నా ఆత్మ వారి మీదకి రావడం ద్వారా వారికి కూడా ఈ భరించేటువంటి శక్తి వస్తుంది అనేది ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. చూడండి ఇక్కడ 17వ వచనంలో, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. దేవుని ఆత్మ ద్వారానే తప్ప మోషే ఇశ్రాయేలు ప్రజలను భరించట్లేదు. ఎప్పుడైతే మోషే దేవుని ఆత్మలో నడుస్తూ ఉన్నాడో అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడైతే మోషే శరీరంలోనికి వచ్చాడో ఇమ్మీడియట్గా ఇశ్రాయేలు ప్రజల విషయమై దేవుని మీద సనుగుతూ ఉన్నాడు. చూడండి, అందుకే ఎప్పుడైతే మనం ఆత్మ చేత నడిపించబడతామో అప్పుడు శరీరమును, శరీర క్రియలను మనం చంపేస్తాం. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది, శరీరానుసారమైన మనస్సు మరణమై ఉన్నదని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంటుంది. అంటే చూడండి, ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ చేతనే నడిపించబడుతున్నాను, దేవుని ఆత్మ నాలో ఉంది, ఆయన ఆత్మశక్తి ద్వారానే నేను వీటన్నిటిని భరిస్తున్నాను అనేటువంటి ఆలోచన, లేకపోతే పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే మనం నడిపించబడుతూ ఉంటామో అప్పుడు భరించేది నేను కాదు, దేవుడే నాలో ఉండి భరిస్తున్నాడు. సహించేది నేను కాదు, దేవుడే నాలో ఉండి సహిస్తున్నాడు. ఇదంతా చేసేది నేను కాదు, దేవుని ఆత్మ ద్వారా నేను ఇవన్నీ చేస్తున్నాను. ఆయన నాలో ఇచ్చినటువంటి ఆ యొక్క కృప యొక్క సమృద్ధి చొప్పున, ఆయన నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క సామర్థ్యం చొప్పున నేను వీటన్నిటిని కూడా చేస్తున్నానని చెప్పేసి మనం మాట్లాడగలుగుతాం. ఎప్పుడైతే మనం శరీరంలోనికి వెళ్తామో ఇక్కడ మోషే మాట్లాడినట్లుగా, ఎందుకయ్యా ఈ భారం నా మీద పెట్టావు, నేనే దొరికానా నీకు, లేకపోతే ఒంటిగానే నేను సహించాలనా, ఎందుకయ్యా నన్ను బాధ పెడతా ఉన్నావు, ఎందుకయ్యా నన్ను ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చావు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అయితే ఏం జరిగిందండి, ఇక్కడ 70 మందిని దేవుడు ఏర్పాటు చేసుకొని వారి మీదకి దేవుడు తన ఆత్మను పంపించి వారి మీద కూడా భారం పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఒకవేళ గనుక మోషే దేవుని ఆత్మ సహాయం ద్వారా నేను ఈరోజు నడిపించబడుతున్నాను, ఆయన ఆత్మశక్తి ద్వారా నేను ఈరోజు నిలబడ్డాను, నా వలన ఏమీ కాలేదు అనేటువంటి ఒక ఆలోచన గనక వచ్చి ఉన్నట్లయితే, అదేవిధంగా దేవుని ప్రేమ ద్వారా నింపబడినటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజల పక్షమున తను ప్రార్థించి క్షమించగలిగినట్లయితే,
ఒకవేళ గనక తను అనేకసార్లు ప్రార్థన చేశాడు, ఒకవేళ ఈ పరిస్థితిలో కూడా అట్లాంటి మాట మాట్లాడి ఉంటే గనక అక్కడ తన లెవెల్ అనేటువంటిది వేరే ఉండొచ్చు. కొన్నిసార్లు మనం ప్రెషర్లో ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు వస్తాయి. బట్ వి లూజ్ సమ్ థింగ్స్. అంతకుముందు మోషేనే నాయకుడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు 70 మంది మీదికి దేవుడు తన ఆత్మాభిషేకము కుమ్మరించి 70 మంది నాయకులను దేవుడు నిలబెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే మనం భరించలేనంత కంటే దేవుడు ఎక్కువ ఎప్పుడు పెట్టాడు. అందుకే అన్నాడు ఇక్కడ, చాలయ్యా నాకు ఈ భారం చాలు అనగానే దేవుడు ఇమ్మీడియట్గా ఏం చేశాడండి, ఆ 70 మంది మీదకి తన భారాన్ని పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నువ్వు ఎంత సహించగలుగుతావు అంతే దేవుడు పెడతాడు. దానికి మించి నీకెప్పుడు కూడా ఇవ్వడు. నీ సామర్థ్యం ఎంతో దేవునికి తెలుసు. చూడండి, ఇంకొకసారి మనం సంఖ్యాకాండం 20వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ కూడా మోషే తొందరపడ్డట్టుగా అక్కడ నీళ్లు వాళ్ళకు లేనప్పుడు బండతో మాట్లాడము అన్నప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలను ద్రోహులారా వినండి అని చెప్తూ ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు బండ నుంచి వచ్చాయి, కానీ నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు, కాబట్టి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంకు నువ్వు వెళ్ళవు అని చెప్పేసి మోషేతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, మోషే ఇంకా విసిగిపోయాడు, మోషే ఇంకా అలసిపోయాడు, మోషే ఇంకా తొందరపడ్డాడు. ఇంకా కొన్ని రోజులైతే పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంలోనికి వెళ్ళాలి. ఇంకా మోషే దేవుడు తనతో డీల్ చేస్తూ ఉన్నప్పుడు, తన బలహీనతను డీల్ చేసి ఆ కోపాన్ని లేకపోతే ఆవేశాన్ని తీసేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు దాని విషయమై మోషే దేవుని దగ్గర అడగక, దాని విషయమై దేవుడు సహాయం చేస్తాడని విశ్వసించక చివరికి ఏమయ్యాడండి, పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశమునకు తను వెళ్ళలేకపోయాడు. అట్లాంటి పరిస్థితి మన జీవితంలోనికి రాకుండా ఉండాలంటే వెన్ గాడ్ ఎక్స్పోజింగ్ యూ బై పుట్టింగ్ ద సిచ్యువేషన్స్ బిఫోర్ యూ, దేవుడు మీ ముందు కొన్ని పరిస్థితులను పెట్టినప్పుడు వాట్ రియల్ యూ, నీవు నిజమైనటువంటి నీవు బయటకు వస్తావు. ఎంత కోపమో ఆ ట్రాఫిక్ జామ్లో తెలుస్తుంది, ఎంత కోపమో ఆ బ్యాంకుకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది, నువ్వు ఎంత కోపమో అక్కడ నువ్వు చదువుకునే చోటనో లేకపోతే పని చేసే చోటనో నువ్వు తెలుస్తుంది, నువ్వెంత కోపమో ఆ లైన్లో నిలబడ్డప్పుడు నీకు తెలుస్తుంది, నువ్వెంత మోసగాడివో ఎవడు లేనప్పుడు నువ్వు తెలుస్తుంది, నువ్వెంత చీటరో ఆ డబ్బులన్నీ కూడా నీ ముందు ఉన్నప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది తెలుస్తుంది. ద రియల్ యూ ఈజ్ కమింగ్ అవుట్ వెన్ ద సిచ్యువేషన్స్ ఆర్ బిఫోర్ యూ. పరిస్థితులు నీ ముందుకు వచ్చినప్పుడే నీ నిజమైన స్థితి అనేటువంటిది తెలుస్తుంది. అప్పటిదాకా అందరూ బాగానే ఉంటారు, అప్పటిదాకా అందరము నేను సూపర్ తోపు అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ మన నిజమైనటువంటి స్థితి దేవుడు ప్రతిసారి ఎక్స్పోజ్ చేసి మనం ఎంత బలహీనులమో దేవుడు చెప్తాడు. అప్పుడు మనం తగ్గించుకొని దేవునికి అప్పగించుకోవాలి. దేవా నేను ఇదయ్యా అని చెప్పేసి కనుక ఒకవేళ మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే కనుక, ఆయన దగ్గరకు వచ్చి దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకుంటే కనుక తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, తప్పకుండా దేవుడు కృప చూపిస్తాడు. చూడండి, దావీదుకు దేవుడు 2 సార్లు సౌలును అప్పగించాడు. 2 సార్లు సౌలు ప్రాణాన్ని దావీదు చేతిలో పెట్టాడు. వాట్ రియల్ డేవిడ్ ఈజ్ టెస్టింగ్ గాడ్. దేవుడు 2 సార్లు దావీదును టెస్ట్ చేశాడు. నా సమయం కొరకు దావీదు ఎదురు చూస్తాడా, లేకపోతే ఇప్పుడు తన ప్రాణమును, సౌలు ప్రాణమును దొరికింది కదా, దాన్ని చంపేసి సింహాసనం మీదకి వస్తాడా? గాడ్ టెస్టెడ్ డేవిడ్ హార్ట్. 2 సార్లు దావీదు యొక్క హృదయాన్ని దేవుడు సౌలు విషయంలో పరీక్షించాడు. ఆ 2 సార్లు కూడా దావీదు ఏం చేశాడండి, యెహోవా చేత అభిషేకము పొందినటువంటి వ్యక్తిని నేను ఎట్లా చంపాలి అని చెప్పేసి 2 సార్లు కూడా వదిలిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకవేళ కనుక దేవుడు 2 సార్లు దావీదు ముందు సౌలును కనుక పెట్టకపోతే ద రియల్ డేవిడ్ ఈజ్ మనకు తెలియదు, నిజమైనటువంటి దావీదు అనేటువంటి వ్యక్తి తెలియదు. కాబట్టి టెంప్టేషన్స్ వస్తాయి, అపవాది వాడుకునేది టెంప్టేషన్స్నే. దేవుడు కూడా కొన్నిసార్లు ఆ టెంప్టేషన్ గుండా మనం వెళ్ళడానికి అవకాశం కూడా ఇస్తాడు. ఎందుకనంటే మన బలహీనత ఏంటో తెలియజేయడానికి, దానిలో దేవుని కృప ఎంత అవసరమో తెలియజేయడానికి, దాని నుంచి మనం బయటకు రావడానికి దేవుడు మనకు ఎంత అవసరమో తెలియజేయడానికి, మనం దేవుడు లేకుండా జీవించలేమో అని మనకు అర్థం కావడానికి, ఆయన మీద మనం భారం వేసి మన జీవితాన్ని జీవించడానికి కొన్నిసార్లు మనం ఆ పరిస్థితి గుండా వెళ్తాం. కాబట్టి మనం పడిన ప్రతిసారి ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. మనము కృంగిపోయిన ప్రతిసారి దేవుడు మనకి ఎంత అవసరమో మనం అర్థం చేసుకోవాలి. అందుకే అతిశయించువాడు
ఎవరిని బట్టి అతిశయించాలంటే దేవుని బట్టి అతిశయించాలి. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీ అందరికీ కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, యు ఆర్ పర్పస్ఫుల్లీ ఆర్డైన్డ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎనిమీస్ అండ్ ద మిడ్స్ట్ ఆఫ్ పర్సిక్యూటర్స్, మిడ్స్ట్ ఆఫ్ ఎనిమీస్. మీ శత్రువుల మధ్యలో పర్పస్ఫుల్గానే మీరు డిజైన్ చేయబడ్డారు. లేకపోతే మిమ్మల్ని హింసించే వారి మధ్యలో పర్పస్ఫుల్గా మీరు పెట్టబడ్డారు. ఎందుకంటే మీ ప్రతిఫలాన్ని ఎక్కువ చేయడానికి, మీరు ఎంత బలహీనలో తెలియజేయడానికి, తద్వారా మీకు ఎంత నేర్చుకోవాలనేది అర్థం చేయించడానికి దేవుడు కొన్నిసార్లు మీ పరిస్థితుల గుండా మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ దేవుడు మనకు ఎంత అవసరమో అర్థమవుతుంది. తద్వారా దేవుని మీద మనం ఎంత ఆధారపడాలో మనకు అర్థమవుద్ది అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తే, యేసయ్య కూడా అట్లాంటి పరిస్థితుల గుండా ఎన్నోసార్లు వెళ్ళాడు. చివరికి ఆయనను సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఆయనను ఉమ్మేశారు, ఆయనను పిడిగుద్దులు గుద్దారు, అదేవిధంగా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఈ పరిస్థితులన్నిట్లో కూడా ఆయన ఒక్క మాట కూడా తెరవలేదంట. ఆయన అన్యాయముగా శ్రమలన్నీ భరించాడు. అన్యాయముగా శ్రమలన్నీ భరించినప్పుడు ఒక్క మాట కూడా తెరయలేదంట. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించుకున్నాడు. తద్వారా తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడండి, అందరికంటే హెచ్చించి అందరికంటే పైనామమును యేసయ్యకిచ్చాడు. నువ్వు ఎంతగానైతే దేవునికి సబ్మిట్ అవుతావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎంతగానైతే నీ చేతుల్లోనికి నువ్వు తీసుకుంటావో అంతగా నువ్వు కృంగదీయబడతా ఉంటావు. కాబట్టి యు హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ అంటు ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తములకు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. ఎప్పుడు కూడా నీ హస్తంలోనికి తీసుకుంటే అది నువ్వు డీల్ చేయాల్సి వస్తుంది. దేవునికి అప్పగిస్తే దేవుడు డీల్ చేసి ఇస్తాడు. కాబట్టి యేసయ్య ఏం చేశాడండి, తనను గుద్దిన వారిని, తనను హింసించిన వారిని, తనను బాధపరిచిన వారిని, తనను మోసిన వారిని అందరినీ క్షమించేశాడు. చంపేశారా, చంపేయండి నన్ను అని చెప్పేసి ఆయన ఆ యొక్క పాతాళంలోనికి సైతం వెళ్ళాడు. అక్కడి నుంచి తను తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున ఈరోజు ఆసీనుడై కూర్చున్నాడు. ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగుతుంది, ప్రతి వాని నాలుక యేసే ప్రభు అని ఒప్పుకుంటుంది. అదేవిధంగా ఈ భూమి మీద ఉన్న నామము కంటే, అదేవిధంగా పరలోకంలో ఉన్న నామముల కంటే, రాబో యుగంలో ఉన్న నామములన్నిటికంటే ఎంతో హెచ్చైన నామాన్ని ఆయన ధరించుకున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుకు లోపరిచాడు. కాబట్టి ఒక్కసారి నువ్వు కనుక దేవునికి అప్పగించుకుంటే, ఒక్కసారి కనుక దేవుని సమయం కొరకు, దేవుని అవకాశం కొరకు, దేవుని ఉద్దేశాల కొరకు కనుక నువ్వు ఎదురు చూసి నిన్ను నీవు నో అని చెప్పుకుంటే, దేర్ యువర్ ఎలివేషన్ బిగిన్స్. అక్కడ నీ యొక్క హెచ్చింపు అనేటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ వినికిడిలో ఈ వాక్యం మీకు అర్థం చేయించును గాక. ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు నాయన. ఈ వాక్యం ద్వారా ఎవరెవరైతే దర్శించబడ్డారో వారందరినీ మీరు లేవనెత్తండి తండ్రి. వారికి మీరు ఎంత అవసరమో తెలియజేయండి. వారి బలహీనతలను మీరు ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు ప్రభువా మీకు సహాయం వారికి కావాలని వాళ్ళకి అర్థమవుతున్నప్పుడు దేవా దాన్ని నిశ్చయంగా మీ మీద ఆధారపడినట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగుగా దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.